ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గములు యెహోవాకు అప్పగింపము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతోనే పరిశుద్ధాత్మ దేవునిగా మాట్లాడుతున్నారు. నీ మార్గములు అనగా ఈ ఉదయకాల సమయంలో నీవు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా దేవుడిచ్చిన ఆ మంచి మెలకువను పొందుకొని నీ యొక్క దైనందిన నీ దినచర్యను ప్రారంభించుటకు సంసిద్ధమండగా, దేవుడిచ్చిన ఒక దీవెనకరమైన దినములోనికి నీవు ప్రవేశించబోతుంటుండగా, ఆయనను ప్రవేశపెట్టబోతుండగా, ఈ దినము నీవు గృహములో నుంచి వెలుపటికి వెళుతున్నావు గనుక మరలా గృహములోనికి ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా ప్రవేశించాలని ఆశపడుతూ గృహం నుంచి వెలుపటికి వెళుతున్నావు గనుక మరి నీ మార్గములన్నీ ఆయనకు అప్పగించమని అంటున్నావు. అనగా నీ ప్రయాణములు, నీ ప్రయత్నములు, నీ ఆలోచనలన్నీ ఆయనకు అప్పగించగలిగితే ఆయన నిన్ను నడిపిస్తానని నీతో ఈ దినం వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న. అవును, ఈ దినము నీవు వాహనాలు ఎక్కి దిగినప్పుడు శక్తి బలం అవసరము. వాహనాలు ఎక్కి ప్రయాణము చేస్తున్నప్పుడు సుఖము సురక్షిత ప్రయాణము అవసరము. కనుక మరి నీ ప్రయాణము సుఖము సురక్షితముగా గడవాలంటే, మరి నీ వాహనాలు ఎక్కి దిగుతున్నప్పుడు శక్తి బలము ఆరోగ్యము కావాలంటే, నీవు వెళ్ళవలసిన గమ్యము సుఖముగా సురక్షితంగా చేరాలంటే నీ మార్గములన్నిటినీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించాలని పరిశుద్ధాత్మదేవుడి దినము నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు చేయవలసినది ఉదయకాల సమయం లేచిన వెంటనే మోకరించి ప్రార్థించి, ప్రభువా ఈ దినము నేను నా యొక్క పని పాటల నిమిత్తము నాయన మరి గృహం నుంచి వెలుపటికి వెళుతూ ఉన్నాను, నా మార్గములన్నీ నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నీవు నన్ను కాచి కాపాడండి, సురక్షితముగా మరలా తిరిగి నా గృహంలోకి నన్ను చేర్చండి ప్రభా. నువ్వు మరి ప్రార్థన చేయగలిగితే సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ఈ దిన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న, వాగ్దానమును చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.